కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వారికి తగిన గుణపాఠం చెబుతామని రాష్ట్ర టీడీపీ కమిటీలో అధికార ప్రతినిధిగా నియమితులైన విశాఖ పశ్చిమ నియోజకవర్గం వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ సిహెచ్ రామ్మోహన్ నాయుడు తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ జెండాను మోస్తూ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడే వారికి అనేక అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. తనపై నమ్మకంతో అధికార ప్రతినిధిగా ప్రకటించడం పట్ల జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబులకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తున్న క్రమంలో వైసీపీ పదే పదే విమర్శలు చేస్తూ తమకు అనుకూలంగా ఉన్న మీడియాల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని వైసీపీకి వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని మరొకసారి రుజువైంది. ఎందుకంటే ఏదైతే నిన్న మా అధినాయకుడు, నా గురువర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఒక మారుమూల ప్రాంతానికి చెందిన నేను ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధిగా నన్ను తీసుకున్నారంటే ఈరోజు మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో భాగంగా ముందుగా పెద్దాయనకి చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే నా అన్న నారా లోకేష్ గారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మా గురువర్యులు గణబాబు గారికి కూడా మరోమారు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒకటైతే ఆలోచన చేయాలి. మరి గతంలో మనం చూసుకుంటే డబ్బు పెట్టి కొనుక్కున్న పార్టీలు చాలా ఉన్నాయి, వైసీపీ పార్టీలు లాంటివి. కానీ ఈరోజు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకి, పార్టీకి కష్టపడిన కార్యకర్త అధినేత అనే విధంగా మరోమారు ఈరోజు రాష్ట్రంలో అందరికీ కూడా సముచిత స్థానం కల్పించిన మహోన్నత వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మరింత బాధ్యత మా మీద పెరిగింది. ఈరోజు ఒక అధికార ప్రతినిధిగా నన్ను తీసుకోవడం అంటే, మరి గతంలో చూస్తే తెలుగుదేశం పార్టీ 20 ఏళ్ల ప్రస్థానంలో, నా రాజకీయ ప్రస్థానంలో అనేక పదవులు చేశాను. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా చేశాను, వార్డు కమిటీలో పనిచేశాను, రాష్ట్ర తెలుగు యువతగా పనిచేశాను, నియోజకవర్గం కోఆర్డినేటర్గా పనిచేశాను, అబ్జర్వర్గా పనిచేశాను. ఈరోజు మరి నా సతీమణికి కార్పొరేటర్ స్థానం కూడా కల్పించారు. ఒకప్పుడు కార్పొరేటర్ సీట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు నన్ను గుర్తించి నా మీద నమ్మకంతో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇంత బరువైన బాధ్యత నా మీద పెట్టిందో, అక్షర సత్యంగా అంతఃకరణ శుద్ధితో ఆ బాధ్యతను పూర్తి చేస్తానని, ఏదైతే ప్రత్యర్థి పార్టీలు తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం ఏదైతే చేస్తుందో వాటిని ఖచ్చితంగా తిరిగి వారికే పెడతానని, తిరిగి కొడతానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ఒకటైతే ఆలోచన చేయాలి. అందరికీ ఒక మంచి ఆలోచన విధానంతో ఈరోజు మారుమూల ప్రాంతం నుంచి ప్రతి కార్యకర్తను కూడా పైకి తీసుకువచ్చే విధానంలో ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారిని తీసుకునే విధానం కానీ, లేకపోతే ఒక కమిటీ అంటే ఎవరో ఒకప్పుడైతే వారసత్వ రాజకీయాలు ఉండేవి, సిస్టమేటిక్గా కాకుండా. కానీ ఇది ఈరోజు అలాంటిది కాదు. ఈరోజు ఒక ఆలోచన విధానం. ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు పడి, అనేక మాటలు పడిన తర్వాత ఎక్కడైతే ఓడిపోయారో అదే ప్రాంతంలో 90,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలిచి ఈరోజు ఒక అద్భుతమైన స్థానంలో నారా లోకేష్ గారిని, వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కూడా అందరం కూడా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఈరోజు ఒక సిస్టాన్ని తీసుకెళ్తున్నారు. అలాగే పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా మరోమారు ఆయన ఎన్నుకోవడం. ఎందుకంటే ఒక భావితరాలకు బంగారు భవిష్యత్తు ఇచ్చే విధంగా, భావితరాలకు ఆలోచన పంచే విధంగా, ఈరోజు అభివృద్ధి సంక్షేమం రెండు కూడా జోడెత్తుల బండిగా తీసుకెళ్లే విధంగా, ఈరోజు వైసీపీ దుష్ప్రచారాలను తిరగకొట్టే విధంగా, ప్రతిదీ ఒక ఆలోచన విధంగా ఈరోజు మేమందరం కూడా అడుగులు వేస్తున్నాం. ఏదైతే గతంలో మేమైతే మేనిఫెస్టోలో కమిట్మెంట్స్ ఇచ్చామో, ఆ కమిట్మెంట్ ప్రకారం, మేనిఫెస్టో ప్రకారం ప్రతిదీ ప్రజలకు అందించే విషయంగా ముందుకు సాగుతున్నాం. ఈరోజు అనేక మార్లు అనేక ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు పెట్టినా సరే ఏ రోజు కూడా కార్యకర్త అన్న వ్యక్తి, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్న వ్యక్తి ఏ రోజు కూడా భయపడలేదు. అందులో భాగంగా ఈరోజు మాలాంటి వ్యక్తుల్ని నమ్మి ఈరోజు పెద్ద బాధ్యత మా మీద అప్పచెప్పినందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి మరోమారు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఇంకా మరింతగా పనిచేయడానికి 40 ఏళ్ళు మా రాజకీయం రేపు రాబోయే నారా లోకేష్ గారితో జర్నీ చేసే విధంగా ఈరోజు మమ్మల్ని అందరినీ తయారు చేస్తున్నారంటే నిజంగా ఆ పెద్దాయనకి నా నమస్కారాలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక్కరోజు పనిచేసినా సరే
చాలు అనుకున్న నేను ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అక్కడ ఈరోజు అధికార ప్రతినిధిగా రాష్ట్ర పార్టీ ఆఫీస్ నుంచి నాకు ఉత్తర్వులు రావడం చాలా ఆనందదాయకం. నేను నిన్న కూడా పశ్చిమలో నా స్నేహితులు గాని, లేకపోతే యువత అందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. ఈరోజు ఒకటి ఆలోచన చేయాలి. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని కష్టాలు తగిలినా తెలుగుదేశం పార్టీ జెండా విడిచేది లేదు. ప్రాణం పోయినా సరే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తానని చెప్పి ఏదైతే నాకు ఈ బాధ్యత ఇచ్చారో, ఈ బాధ్యతను మరింత చురుకుగా పనిచేసే విధంగా ఏదైతే తప్పులు చేస్తారో, ఏదైతే విమర్శలు చేస్తారో ప్రత్యర్థి పార్టీలు వాళ్ళందరికి కూడా సరైన గుణపాఠం మీ మీడియా ద్వారా తెలియజేస్తానని చెప్పేసి అతి త్వరలోనే దాని కార్యాచరణ కూడా మొదలు పెడతానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అని ఉండాలి.